సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అండి. ఈ మధ్యకాలంలో మొబైల్స్ ఎక్కువ వాడడం వల్ల అందరి పిల్లలకి ఇదే వస్తుంది. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఎవరికైతే ఉందో వాళ్ళు నలుగురితో కలవరండి, ఎప్పుడు మొబైల్ తోటి ఉంటారు. ఆ నలుగురు ఎవరితో ఉంటారు, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ 40,000 మంది వీళ్ళకి ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని వర్చువల్ ఫ్రెండ్స్ ఉంటారండి. సోషల్ యాంగ్జైటీ స్కిల్స్ ఎందుకు పడిపోతున్నాయంటే అందరి పిల్లలకి మొబైల్స్ ఇచ్చేసారు, అందరూ కూడా వెబ్ సిరీస్లు చూస్తున్నారు, అందరూ కూడా చిన్న కుటుంబాలండి, భార్య భర్త ఇద్దరు పిల్లలు, మేమిద్దరం మాకిద్దరం ఎప్పుడో అది. తర్వాత నేను ఒక స్లోగన్ ఇచ్చాను, 1 hour నన్ను అని. మేమిద్దరం మాకొకరు. రెండో స్లోగన్. మూడో స్లోగన్ అంటే 1 hour నన్ను, అయితే లేరు, అయితే ఉన్నారు, లేకపోతే లేరు అని. ఇప్పుడు ఏంటంటే కొత్త స్లోగన్ డింక్ అంటారు, డబుల్ ఇన్కమ్ నో చైల్డ్ అని. 3 పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, 3 ఇద్దరు బాగా సంపాదిస్తారు, నో చైల్డ్. డింక్ అంటే అది. ఒంటరితనం లేక ఏం జరుగుతుంది చెప్పండి? వీళ్ళు రూములకే పరిమితమవుతారు, మాట్లాడే అవకాశాలు ఉండవండి. ఆటోమేటిక్గా సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. సోషల్ యాంగ్జైటీ రావడానికి కారణం ఇదే. సోషల్ యాంగ్జైటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి సిగ్గు ఉంటుందండి, బిడి ఉంటుందండి, భయం ఉంటుందండి, మైకులో మాట్లాడలేరు, నలుగురిలో కలవలేరు, ఈజీగా దూసుకుపోలేరు, అందరూ నన్నే చూస్తున్నారు ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ ఇన్సర్ట్ చేస్తే ఆ ఇన్సర్ట్ 100 సార్లు ఇలా సర్దుకుంటుంటారు కిందకి పైకిని, నన్నే చూస్తున్నారు అందరూ అనే ఫీలింగ్ వస్తుంది. కాళ్ళు తడబడతాయి, కళ్ళు వేరే వైపుకి వెళ్ళిపోతాయి, అందరూ నన్నే చూస్తున్నారు, అందరూ నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుందండి. సోషల్ యాంగ్జైటీ వల్ల సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. మీకు సక్సెస్ ఎంత రావాలో అంత కంటే చాలా తక్కువ వస్తుందండి. బికాస్ మీరు టాలెంటెడ్ కాదని కాదు అర్థం, యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. సోషల్ స్కిల్స్ తోటి ముందుకు వెళ్ళగలిగినప్పుడు, సోషల్ యాంగ్జైటీ జయించినప్పుడు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ సోషల్ యాంగ్జైటీ వల్ల నెత్తి వస్తుంది కొంతమందికి. సోషల్ యాంగ్జైటీ వల్ల మైకులో మాట్లాడే గుండె అటువైపున కుడివైపున డౌట్ వస్తుంది. సోషల్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మనసులో మాటను ఎక్స్ప్రెస్ చేయలేరండి. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నప్పుడు మొహమాటం పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది, సిగ్గు పెరిగిపోతుంది, షైనెస్ పెరుగుతుంది, టిమిడ్నెస్ పెరిగిపోతుంది, వాళ్ళు దూసుకుపోలేరు. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, వలకాట్ల వంకాయలాగా మారిపోతారు. నలుగురితో మాట్లాడతాడు, వీడు ఒక్కడో మాట్లాడు, ఒకడు మాట్లాడు, కానీ గ్రూపులో అందరూ గోవింద అంటే వీడు కూడా గోవింద అంటాడు. వాడు పైన ఎవరైనా మైక్లో మాట్లాడుతుంటే కింద నుంచి కామెంట్ చేస్తాడు, వీడు వెళ్ళి మాట్లాడమంటే వచ్చాపేట బంద్, చెమట పెట్టేస్తాయి, నోరు పొడిగా అయిపోతుంది. వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ రావండి. ఎక్కడో గుంపులో వెనకాల ఉండగా అరుస్తామంటే అరుస్తారు అంతే, ఒంటరిగా మాట్లాడలేరు, ఫ్రీగా మాట్లాడలేరు. అందుకే వీళ్ళు క్యాంపస్ ఇంటర్లో వెనకబడిపోతారు. క్యాంపస్ ఇంటర్లో సక్సెస్ కావాలి అంటే బీటెక్లో CGPలు 80లు 8.5లు 9లు వస్తే సరిపోదండి. సాఫ్ట్ స్కిల్స్ కావాలి. సోషల్ యాంగ్జైటీని జయించాలి. సక్సెస్ రావాలంటే సోషల్ యాంగ్జైటీని జయించాలి. మీ పిల్లలకున్నా, మీ పిల్లలకున్నా, మీకున్నా, మీ కుటుంబ సభ్యులు ఎవరికున్నా, మీ ఫ్రెండ్స్కున్నా నాకు చెప్పండి, నాకు రిఫర్ చేయండి. నేను వాళ్ళ సోషల్ యాంగ్జైటీలు తీర్చి కత్తిలాగా మారుస్తాను. క్యాంపస్ ఇంటర్లో సక్సెస్ అవ్వాలంటే తప్పదు, స్పీచ్లు ఇవ్వంటే తప్పదు, రాజకీయాల్లో రావాలంటే సోషల్ యాంగ్జైటీ ఉండకూడదు, మైక్ని ఎలాగా కెమెరాని ఎలాగా ఫేస్ చేయాలంటే సోషల్ యాంగ్జైటీ ఉండకూడదు, టీవీలో ప్రోగ్రామ్స్ ఇచ్చే యాంకర్లకు కానీ స్టూడియోలో పనిచేసే వాళ్ళకి కానీ సోషల్ యాంగ్జైటీ ఉండకూడదు. చాలా మంది టాలెంటెడ్ ఇళ్లలో కూర్చున్నారు బికాస్ ఆఫ్ సోషల్ యాంగ్జైటీ, అంతేగాని వాళ్ళ స్కిల్ లేకపోవడం కాదు. వాళ్ళ లోపల ఒక నిప్పు ఉంది, పైన ఒక సోషల్ యాంగ్జైటీ అనే నివురు ఉంది, బూడిద ఉంది. బూడిదని తీసేస్తే నిప్పు బయటకు వస్తుంది. ఆ బూడిదేసేది ఎవరంటే నేను, డాక్టర్ క్రాంతి గారు, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, హేలర్, CBT, REBT, TBT ఏది పడితే చేసేస్తాను. వాషింగ్ పౌడర్, నిర్మా అని మిమ్మల్ని క్లీన్ చేస్తాను. సొసైటీలో ముందుకు దూసుకుపోయేటట్టు చేస్తాను. ఏమన్నా ఐఎమ్ దేర్, వాడుకోండి, జీవితంలో గొప్పలు అవ్వండి, దాని నుంచి బయటపడండి. మీరందరూ కళ్ళు ఇలా మూత్రపడిపోవడం, అటు చూడడం, కళ్ళులో కలిపెట్టి చూడకపోవడం, ఇవన్నీ కూడా సోషల్ యాంగ్జైటీ యొక్క లక్షణాలే. మీరందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ ముందులే మంచి కాలం, ముందుగా డాక్టర్ క్రాంతి గారు, నమస్తే.